మీరు కూడా పానీపూరి చేసుకుందామా రండి. అయితే ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూస్తే హోమ్మేడ్ పానీపూరి రెడీ అవుతుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ప్రత్యూష బ్లాగ్స్. ఇవాళ మా రెసిపీ హోమ్మేడ్ పానీపూరి. దానికోసం నైట్ అంతా నానబెట్టుకున్న బఠానీ, దానిలోకి పీల్ చేసుకున్న ఒక పొటాటో ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దానికి సరిపడా వాటర్ పోసుకొని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టుకుని, ఇక్కడ ఒక బెస్ట్ టిప్, వాటర్ కనుక స్టవ్ నిండా అవుతాయి అనుకుంటే దాని మీద ఒక టిష్యూ పేపర్ పెట్టి విజిల్ పెట్టుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏదొచ్చినా కానీ దానికి అతుకుతుంది కాబట్టి స్టవ్ అంతా వాటర్ పడకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈలోపు ఇవి విజిల్స్ వస్తే మనం వేరొక స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాం. ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టం? నేను, మా కిడ్స్ అయితే ఇష్టంగా తింటాం, కానీ బయట తినాం. కర్ణాటక స్టేట్లో అవి డిసీజ్ వస్తుందని దగ్గర నుండి ఇంట్లోనే పానీపూరి చేసుకుంటున్నాం. లోపల స్టఫింగ్ హోమ్ మేడ్. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న పూరీలు ఇప్పుడు మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతున్నాయి. దానిలో వాటర్కి కూడా ఒక పౌడర్ ఇచ్చారు, అది తర్వాత కలుపుకుందాం. ఫస్ట్ అయితే పూరీలను వేయించుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పూరీలన్నీ బాగా వేయించుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కి అలా ఆయిల్లో ఇట్లా పైకి అంటూ ఉంటే పూరీలు బాగా వేగుతాయి. ఎన్ని కావాలంటే అన్ని పూరీలు వేయించుకోవచ్చు. ఒక మీడియం సైజుకి రాగానే తీసేస్తున్నాను, ఎందుకంటే కిడ్స్కి ఈజీగా ఉంటుంది తినడానికని. ఎంతమంది వరలక్ష్మి వ్రతం బాగా సెలబ్రేట్ చేసుకున్నారు? ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలామంది అన్సబ్స్క్రైబ్డ్ క్యాండిడేట్స్ కూడా వీడియోస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసిన ఒక వీడియోకి లైక్, షేర్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటి సంగతులు? ఇంకా చాలామంది పానీపూరిలో స్టఫింగ్స్ అన్నవి డిఫరెంట్గా చేస్తారు. ప్రస్తుతానికైతే నేను బఠానీతో స్టఫింగ్ చేస్తున్నా, ఆలూతో కూడా చేస్తారు. అది ఇంకొకసారి వీడియో షూట్ చేసి పెడతాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు నాకు కావలసిన పూరీలన్నీ నేను వేయించుకున్నాను. ఇప్పుడు మనం దానిలోనికి కావలసిన పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కట్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసుకొని ఎందుకంటే అప్పుడు చిన్నగా ఉంటే తీసి పెట్టడానికి వీలు లేకుండా ఉంటుంది. ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఒక 2 ఏమో స్టఫింగ్లోకి కావాల్సిన దానిలోనికి వేసుకుంటున్నాను. ఒకటేమో మనం పానీపూరి తినేటప్పుడు బయట చాట్ బండి వాళ్ళు పైన పూరీలోకి వేస్తారు కదా, అలా వేసుకోవడానికి ఒకటి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. ఆనియన్స్ మీకు ఇంకెక్కువ కావాలి అంటే ఇంకొకటి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర కనుక చాపర్ ఉంటే ఇంకా చాలా ఈజీగా అయిపోతుంది అంతా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి చాపింగ్ బోర్డ్లో 1 సైడ్ వేస్తున్నా. దానిలోనికి కావాల్సిన 2 టమాటాలను తీసుకున్నాను, అవి కూడా చిన్నగా చాప్ చేసుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో ఏంటో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయొచ్చు కదా. కామెంట్ బాక్స్లో మీ సజెషన్స్ని కూడా పోస్ట్ చేయండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.
కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను. ఈలోపు ఒక 5 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చాయి. బాగా ఉడికాయి. చూస్తున్నారు కదా, పొటాటో అను బఠానీలు బాగా ఉడికిపోయాయి. మనం ముట్టుకొని ఇలా అనగానే కొంచెం చిదిపేటట్టుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, మీ దగ్గర ఒక మ్యాషర్ ఉంటే కనుక ఒక్కసారి మెత్తగా బాగా మెదుపుకోండి. లేదంటే ఇలా నాకులాగా పాత పద్ధతిలాగా పప్పు గుత్తితో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం మ్యాష్ చేసుకుంటే చాలు. మ్యాష్ చేసి పెట్టుకున్న తర్వాత మరొక కొంచెం మందంగా ఉండే కళాయిని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టుకున్నాక మీకు కావాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ దాకా బటర్ వేసుకోవచ్చు. బటర్ లేదు కాబట్టి నా దగ్గర నేను 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకున్నాను ఆయిల్లో. ఇప్పుడు పచ్చిమిరపకాయలను ఒకసారి బాగా కలుపుకుందాం. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవటం వల్ల ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్లో ఉన్న మాయిస్ట్ కూడా తొందరగా బయటకు వచ్చి వేగుతాయి. ఉప్పు వేసుకున్నాక మళ్ళొకసారి బాగా కలుపుకుంటున్నాను. ఆనియన్స్ బాగా మగ్గాయి. ఇప్పుడు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత మళ్ళొకసారి అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా అందులోనే వేసుకుంటున్నాను. ఈ టమాటో బాగా మెత్తగా మ్యాష్ అయ్యేదాకా ఉడికించుకోవాలి. లేదు అనుకుంటే కనుక టమాటాని ప్యూరీలా చేసుకొని కూడా ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. టమాటాలు మగ్గాయి. ఇప్పుడు అందులో కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, వన్ స్పూన్ దాకా
చాట్ మసాలా. మనం చేసుకునే దానికి చాట్ మసాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మీ దగ్గర ఉంటే కనుక బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం. అన్నీ వేసుకున్నాక ఇప్పుడు బాగా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా అంతా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు అందులోనికి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ పొటాటో దాన్ని అందులో వేసుకుందాం. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మనం వేసిన కారం, చాట్ మసాలా అంతా బఠానీకి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది తొందరగా చిక్కబడుతుంది. సో ఎక్కడన్నా పొటాటో ముక్కలు అని ఇంకుంటే కనుక ఒక్కసారి స్పూన్తో అలా అనుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ పోసుకొని కలుపుకొని అందులో పోసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి ఒక క్విక్ మిక్స్ వేద్దాం. చూస్తున్నారు కదా, వాటర్ పోస్తే ఒక పొంగు వచ్చింది. ఇలా పొంగు వచ్చినాగానే ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకోవాలి. మరీ థిక్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా నేను చెప్పాను కదా, మనం పూరీలు వేయించుకున్నప్పుడు అందులో వాటర్ కూడా ఒక ప్యాకెట్ ఇచ్చారు. ఆ ప్యాకెట్ని ఇప్పుడు మనం వాటర్లో కలుపుకుందాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పానీపూరి రెడీ. వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్లో ఆ ప్యాకెట్ లీటర్ వాటర్లో చిల్డ్ వాటర్లో కలుపుకోమని ఉండింది. సో నేను కొంచెమే కాబట్టి హాఫ్ ప్యాకెటే వేసాను. మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక ఆ ప్యాకెట్ మొత్తం మిక్స్ చేసుకోవచ్చు. చూసారా, మన లోపల బఠానీ మిక్సర్ స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్ పానీపూరి నౌ.